వీధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించి ఎందరో గొప్ప వ్యక్తులను పరిచయం చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా సాంప్రదాయ ఆయుర్వేదంలో నిష్ణాతులు, అలాగే ట్రెడిషనల్ హీలర్ అంటే సాంప్రదాయంగా వస్తున్నటువంటి వారి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఈ వైద్య సాంప్రదాయంలో ఆయుర్వేద వనమూలికలతో ఆయన ఎంతోమందికి నయం చేశారు. మరి వారే ఆంజనేయరాజు గారు. వారి ద్వారా మనం ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారాలు తెలుసుకుంటూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా పిల్లల్లోనూ స్త్రీలలోనూ వచ్చే ఎన్నో రకాల వ్యాధులు, వాటి యొక్క పరిష్కారం ఏ విధంగా ఉంటుంది, వారికి ఎలాంటి వైద్యం ఉన్నది, ఏ మందులు వాడుకోవాలి, చిన్న చిన్నవి అయితే మన ఇంట్లోనే ఎలా క్యూర్ చేసుకోవాలనే విషయాలు తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు వారిని అడిగి మరొక సందేహాన్ని మనం నివృత్తి చేసుకుందాం. ఈ పార్కిన్సన్ డిసీజ్ అనేది ఏ విధంగా వస్తుంటుంది, ఏంటి దాని లక్షణాలు ఏంటి, అది ఏ విధంగా మనం తగ్గించుకోవాలి, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, అలాగే ఆయుర్వేదంలో ఎలాంటి దానికి చికిత్సా విధానము, మందులు ఉన్నాయి తెలియజేస్తారా? మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు మనం పార్కిన్సన్స్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఆయుర్వేదంలో వణుకు వాతం అంటారండి. అంటే ఊగుతుంది అన్నమాట శరీరం అనేక ప్రాంతాల్లో. అది ఇంగ్లీష్లో ఏమంటారంటే పార్కిన్సన్స్ అంటారు కదా. ఎందుకు వస్తుంది అది? ఇందులో రెండు రకాలు ఉంటాయండి. శరీరానికి వచ్చేది ఒకటి, బ్రెయిన్కి వచ్చేది ఒకటి. బ్రెయిన్కి వచ్చేది కొంచెం ఇబ్బందికరమైంది, అంటే రెండు ఇబ్బందికరమైనవి, అందులో డౌట్ ఏం లేదు. బ్రెయిన్కి వచ్చేది కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతుందండి. ఎందుకంటే మతిమరుపు, మర్చిపోవడం, ఎటైనా వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, గుర్తించబడటం, ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా గుర్తించడం మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పూర్వం అన్నీ జ్ఞాపకం ఉంటాయండి, ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నాయన్నీ మర్చిపోతూ ఉంటారు. ఎప్పుడో వాళ్ళు 10-20 సంవత్సరాల క్రితం చూసిన వాళ్ళని గుర్తుపట్టి ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా అనేక రకాల చిత్ర విచిత్రాలు జరుగుతాయి బ్రెయిన్ దీనికి రావడం వల్ల, మెదడుకు వచ్చిన పార్కిన్సన్స్ వ్యాధి వల్ల. శరీరానికి రావడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు చేతులు పట్లు కోల్పోవడం, వణుకు రావడం, బాడీ అంతా వణుకటం, చేతులు వరకు వణుకితే, అంటే సపోజ్ మనం టీ తాగుదాం అనుకుంటాం, టీ కప్ పట్టుకున్న వెంటనే వణుకటం మొదలు పెడుతుంది, అది ఒలిగిపోవచ్చు, మీద పడవచ్చు, ఇలాగనమాట. అలాగే ఈ పార్కిన్సన్స్లో ఏంటంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రాకపోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎప్పుడైతే ఈ నరాలు నీరసం వల్ల కూడా, అంటే చేతికి వచ్చే నరాలు అనేవి వాటి యొక్క శక్తి తగ్గిపోవడం వల్ల కూడా మనకి వణుకు వ్యాధి అనేది వస్తుందండి. అందుకేంటంటే ఆయుర్వేదంలో చాలా మంచి మందులు ఉంటాయండి దీనికి సంబంధించినవి. పార్కిన్సన్స్కి సంబంధించింది మంచి మంచి లేహ్యాలు ఉంటాయి, చూర్ణాలు ఉంటాయి. అలాగే బాడీని డీటాక్స్ చేసి ఈ పార్కిన్సన్స్లో అంటే ఇంటెస్టైన్స్ కానీ లేకపోతే రక్తం కానీ శుద్ధి చేస్తామండి. పూర్తిగా ముందర శుద్ధి చేసి అప్పుడు లోపలికి కావాల్సిన మెడిసిన్స్ మొదలు పెడతామండి. ఒక స్టెప్పుల కింద ఉంటుందండి ఈ ట్రీట్మెంట్ అనేది. ముందు నరాలని మేలుకొల్పడం, నరాలకి శక్తిని తీసుకురావడం, దానికోసం అవసరమైతే ఆయిల్ ఇవ్వాల్సి ఉంటుంది, లోపలికి మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుందండి. నరాలు ఎప్పుడైతే శక్తివంతంగా తయారైనాయో అప్పుడు కొన్ని లేహ్యాలు ఇస్తామండి. లేహ్యాలు ఫిజికల్గా విపరీతమైన బలం వచ్చే లేహ్యాలు కానీ, లేదు ఈ వాత వ్యాధిని ఏ విధంగా తగ్గించాలి అనే మెడిసిన్స్ కానీ ఇస్తామండి. అనేక రకాలైన మెడిసిన్స్ ఉంటాయి వాత వ్యాధులకి. అది ఆ పేషెంట్ని బట్టి వాళ్ళ లక్షణాలు, వయస్సు, బరువు ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి మనం అవన్నీ తెలుసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చండి. అప్పుడు ఆ పేషెంట్కి ఆ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ లేహ్యాలు అనేవి నరాల శక్తి కోసం వాడే మందులు అనేది ఎప్పుడు వాడుకోవచ్చండి. పార్కిన్సన్స్ అనే కాదు, ఇయర్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ ప్రతి వాళ్ళు వాడుకుంటూ ఉంటే ఆరోగ్యవంతంగా బలంగా ఉంటారండి. అంటే ముసలితనం తొందరగా రాకుండా ఉంటుంది. పూర్వం సిద్ధమకరధ్వజం అని అనేక రకాలైన గొప్ప గొప్ప మందులు ఉన్నాయండి. అవి బంగారు భస్మం ఇటువంటి మంచి మంచి గొప్ప భస్మాలతో చేసి ఇచ్చేవారు. ఈరోజు బంగారు భస్మం చేయాలంటే చాలా కష్టతరమైనదండి, చాలా ఖరీదైంది. దగ్గర దగ్గర 1,30,000 నుంచి 1,50,000 రూపాయలు ఒక 10 గ్రాముల భస్మానికి ఇవాళ మనకు ఖర్చు వస్తుందండి. అందుకేంటంటే అప్పట్లో అంటే
ఆ రోజున వాళ్ళు కొనుక్కున్న డబ్బులు అంటే అమౌంట్ ఈ రోజున ఎన్ని రెట్లు పెరిగిందని చూసుకుంటే అది ఇది ఒకటే అవుతుందండి. కాకపోతే ఏంటంటే అప్పుడు ఏదో 10 రూపాయలకి వచ్చింది కదా, ఇప్పుడు 1000 రూపాయలకి వస్తుంది అనుకుంటే తప్పు. మనం ఆ రోజున వ్యవసాయ పొలం 1000 రూపాయలు 500కి అమ్మింది, వాళ్ళ 2 కోట్లు, 1,40,00,000 అలా అయిపోయినాయి. అదేవిధంగా అన్ని రకాలుగా పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఈ మందులు చేయడానికి అయ్యే ఖర్చులు కానీ, లేకపోతే ఇంకోటి రా మెటీరియల్ కాస్ట్ కానీ ఇవన్నీ పెరగడం వల్ల ఎక్కువగానే ఉంటుందండి అప్పుడిప్పుడు. కానీ ఏంటంటే అమ్మో అనిపిస్తుంది ఇప్పుడు. కానీ ఈ మన ప్రాణాన్ని కాపాడే అద్భుతమైన భస్మాలు. బంగారు భస్మం అనేది అమెరికాలో కూడా బ్రెయిన్ క్యాన్సర్ మీద వాడుతున్నారు. ఎందుకంటే బంగారు భస్మం అనేది మన శరీరంలో విష పదార్థాన్ని ఉండనివ్వదండి, మనకి ఏజ్ని రానివ్వదు. యాంటీ ఏజింగ్ కింద కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకేంటంటే కొత్త సెల్స్ పుట్టడం కోసం, ఉన్న సెల్స్ ఎక్కువసేపు బతకడం కోసం, ఆ సెల్స్లో ఉన్న ఇబ్బందిని తగ్గించడం కోసం, ఆ సెల్స్ని ఆరోగ్యవంతంగా శక్తివంతంగా చేయాలి అంటే బంగారు భస్మం వాడుకోవచ్చు అండి. అటువంటి భస్మాలు కాకుండా మేము ఎక్కువగా మూలికలనే వాడతామండి. మూలికలతో తయారు చేసిన అనేక రకాలైన మందులు, ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాటి ద్వారా ఈ పార్కిన్సన్స్ అనేది 3 నెలల నుంచి ఏజ్ని బట్టండి. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి 3 నుంచి 6 నెలల్లో చాలా తొందరగా తగ్గుతుంది. 1-2 నెలలకే రిజల్ట్ వస్తుందండి. అదే వార్ధక్యం అంటే 50, 55, 60, 70 అలా ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి తగ్గే సమయం ఎక్కువ తీసుకుంటుందండి. 6 నెలల నుంచి సంవత్సరం కూడా పట్టవచ్చు. కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. 90% వరకు 100 మంది వస్తే 90 మంది వరకు పూర్తిగా తగ్గుతాయండి. ఒక మెడికల్ షాప్లో నా స్నేహితుడు ఒక ఆయన రెడ్డి గారు అని ఉండేవారు. ఆయన మందులు కొనుక్కోవడానికి వెళ్తే ఆయన మందులు ఇస్తూ ఉంటే చెయ్యి వణుకుతుంది. అప్పటికి ఆయన వయసు 28, 27 ఉంటాయి అంతే. ఏంటి రెడ్డి గారు ఎలా వణుకుతున్నాయి ఈ చేతులు అంటే, ఏమో తెలియదు సార్ అన్నారు. అంటే నేను వాళ్ళకి అబ్జర్వ్ చేయరు కదండి. నేను అన్నాను, మీకు ఇలా ఈ ప్రాబ్లం రావచ్చు అని చేత మందు వాడుకోండి అని నేను ఆయనకి కొన్ని లేహ్యాలు అయ్యి ఇవ్వడం, ఇమ్మీడియట్గా రికవర్ అవ్వడం 3 monthsలో ఆయన ఆశ్చర్యపోయి ఒక 10-15 ఏళ్ళ నుంచి ఇయర్లీ వన్స్ ట్వైస్ ఆయన వాడుకుంటారండి. ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఈ విధంగా మన శరీరాన్ని, నరాల యొక్క సిస్టాన్ని, మన బ్రెయిన్ని ఆరోగ్యంగా ఉంచుకుని ఈ శరీరం బలంగా ఉండాలి అంటే మందులు ఒకటి సరిపోదండి. తప్పనిసరిగా కొంత యోగా, ఎక్సర్సైజు ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైతే మజిల్కి స్ట్రెంగ్త్ వచ్చిందో ఆ మజిల్లో ఉన్న నరాలు కూడా గట్టిపట్టడం వల్ల ఈ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్ నుంచి పర్ఫెక్ట్గా రావడం వల్ల ప్రాణాయామం చేయాలండి. ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే సెరిబ్రల్ పార్కిన్సన్స్లో అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుని మన బ్లడ్లో కావాల్సిన పర్సంటేజ్లో కలపడం వల్ల త్రూ బ్లడ్ బ్రెయిన్కి ఆక్సిజన్నే ఫుడ్ కాబట్టి ఈ ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది ఎప్పుడైతే పెరిగిందో బ్రెయిన్లో ఉన్న సెల్స్ మళ్ళీ రిజోనేట్ అవుతాయండి. అందుకే ప్రాణాయామం అంత గొప్పది. కాబట్టి ఈ రిజోనేట్ అయిన సెల్స్ వల్ల ఈ పార్కిన్సన్స్ అనే దాన్ని డామినేట్ చేసి రెసిస్టెన్స్ పవర్ పెంచుకుని ఏదైతే మనకి ప్రమాదకరమైన సెల్స్ ఉన్నాయో వాటిని బయటికి పంపేసి ఆరోగ్యవంతమైన సెల్స్ తయారవడం వల్ల ఈ సెరిబ్రల్ అనేది కూడా చాలా బాగా తగ్గుతుందండి. అదేవిధంగా బ్రెయిన్కి శక్తినివ్వడానికి కూడా అనేక రకాల మందులు ఉంటాయండి. లేహ్యాలు ఉంటాయి, నస్యాలు ఉంటాయి. ఈ విధమైన మెడిసిన్స్ని వాడుకుని పార్కిన్సన్స్ నుంచి తప్పనిసరిగా బయటికి రావడానికి 90% పైన పాసిబిలిటీస్ ఉన్నాయండి. నమస్కారం అండి. చూశారు కదండి, మన ఆంజనేయరాజు గారు పెద్ద స్థాయిలో మనకి ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుంది అన్నట్టుగా కాకుండా చాలా సింపుల్గా మనకెప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఆయన ఎన్ని సలహాలు అందిస్తూ ఉంటుంటారు, సూచనలు చేస్తూ ఉంటుంటారు. ఇవి కాకుండా మీరు ఆయన్ని ప్రత్యక్షంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లకి సంప్రదించి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ప్రత్యక్షంగా ఆయన్ని కలిసి మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సొల్యూషన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో పూర్తి స్థాయిలో ఆయన సొంతంగా ఆయన ఫామ్లో వనమూలికలను పెంచుతూ వాటి ద్వారా ఎన్నో రకాల ఔషధాలను తయారు చేస్తూ అందరికీ అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోండి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.